ఎడ్యుకేషన్ లోన్ 100% ప్లేస్మెంట్ తో జాబ్ తెలుగు స్టూడెంట్స్ కి ఫస్ట్ చాయిస్ సెంకల్ చంద్ పటేల్ యూనివర్సిటీ అహ్మదాబాద్. సినిమా పాస్ట్ 1 year నుంచి చికిరి చికిరి సాంగ్ నుంచి మొదలైంది అనుకోవచ్చు. చికిరీనా చికిడీనా చికిరి 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 ఓకే. సో అప్పటి నుంచి మొదలైంది. 1 million దాటడం అంటే నార్మల్ విషయం కాదు యూట్యూబ్ లో. యాక్చువల్లీ వెరీ షార్ట్ పీరియడ్. తర్వాత రైర రైర పాట వచ్చింది. ఇప్పుడు మా సాంగ్ ఐటమ్ సాంగ్ గురించి మాట్లాడుతున్నారు. ఇంకా చాలా సాంగ్స్ ఉన్నాయట ఓకే సినిమాలు. అండ్ ఇంకొకటి ఏంటంటే ట్రైలర్ చూసిన తర్వాత ఆయన బాడీ ఫిజిక్ కావచ్చు, కుస్తీ పోటీల మీద ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి ఇంకా ఎక్కువ కనెక్ట్ అవుతుంది అనిపిస్తుంది. సో ఏంటి అసలు ట్రైలర్ అయితే మేము చూసాం, చాలా క్యూరియస్గా ఉన్నాయి. ఏమైనా ఈ విషయాలు ఏమైనా షేర్ చేస్తారా పెద్ది కోసం? ట్రైలర్ అయితే సూపర్ డూపర్, ఆల్రెడీ అందరం చూసాము, ఎక్స్ట్రాడినరీగా ఉంది. నేను లాస్ట్ టైం కూడా చెప్పాను, ఏదో ఇంటర్వ్యూలో కూడా చెప్పాను, ఇది అడిగితే నాకు నా కళ్ళతో నేను యాక్ట్ చేసిన సీన్లో రామ్ చరణ్ గారిని చూసినప్పుడు నాకు ఒక నిజం చెప్తున్నాను, అంజనీ కుమారుడు ఆంజనేయుని చూసినట్టు అనిపించింది నాకు. నిజంగా కళ్ళతో అలా అనిపించింది. నేను చూడంగానే షాక్ అయ్యాను అనమాట. ఆ ఆహారం కానీ, అతను ఆ బాడీని ఇది చేసుకోవడంలో కానీ అట్లా అనిపించింది అనమాట. కాబట్టి ఆ ఆంజనేయ స్వామి యొక్క దీవెన పుష్కలంగా ఉన్నాయి రామ్ చరణ్ గారి మీద. ఇంక అంతకన్నా ఎక్కువ ఏం చెప్పలేనురా. మీరు ఆ మాట అన్నారు కాబట్టి నేను లీడ్ తీసుకుంటా. ఎస్పెషల్లీ ఆ ట్రైలర్లో సైకిల్ మీద వచ్చేటప్పుడు అదే 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 ఆ సీన్లోనే ఫ్యాన్స్ చాలా బాగా థ్రిల్గా ఫీల్ అవుతున్నారు. అవును, వెయిట్ చేస్తున్నాం మేము. ఇంకా చాలా ఉంటాయి మాకు సర్ప్రైజ్. అసలు మూవీ అంటే నార్మల్గా అదే, అందులో అక్కడ డైరెక్టర్ బుచ్చిబాబు గారు కదరా, అంత ఆషామాషాగా ఒక్కదాంతోనే సరిపెట్టుకోరు కదా. అలాంటి బోల్డ్ అని ఉన్నాయి ట్విస్ట్లు కూడా అన్ని. అవి ఇప్పుడు నేను చెప్పేస్తే ఏం బాగుంటది, రేపు చూస్తే బాగుంటది. మీకు ఒక్కొక్క సినిమా భలే వస్తుంది కదా ప్రాజెక్ట్. అండ్ ఇప్పుడు పెద్ద ఆఫర్ ఎట్లా వచ్చింది అసలు? నేను ఉప్పిన మూవీ చేసేటప్పుడు నేను తెలుసు నాకు బుచ్చిబాబు సార్. ఆ తర్వాత ఉప్పిన మూవీ ఎడిటింగ్ లో మొత్తం వెళ్ళిపోయింది, అసలు ఒక్క సీన్ కూడా లేదు, జస్ట్ ఆ సాంగ్ లో మాత్రమే కనిపిస్తాను. అది తర్వాత మళ్ళీ ఆయన గుర్తుపెట్టుకొని ఆ మూవీ కోసం పిలవడం అనేది చాలా హ్యాపీ అనిపించింది. అక్కడికి వెళ్ళిన తర్వాత ఒకసారి ఆఫీస్కి రా అని చెప్పి పిలిచినప్పుడు వెళ్ళిన తర్వాత నువ్వు హీరోయిన్ మదర్ రోల్ చేపిద్దాం అనుకుంటున్నాను అని చెప్పేసి అన్నప్పుడు అసలు నాకు చాలా హ్యాపీ అనిపించింది. నిజమే సార్, నిజమే చెప్తున్నారు, లేకపోతే ఏంటంటే లేదమ్మా నిజమే చెప్తున్నాను, కాకపోతే నువ్వు ఒక 2-3 kgs తగ్గాల్సి ఉంటుంది అని చెప్పేసి అన్నారు. ఓకే, ఆల్రెడీ దానికి ముందు దేవర సినిమా రిలీజ్ అయ్యి ఉండే, అందులో మా ఇద్దరు కాంబినేషన్ కూడా బాగుంది. ఆ బాత్రూమ్స్ ఇలా అమ్మాయి స్నానం చేసేటప్పుడు నేను చేసింది, దాన్ని చూసి బాగుంటుంది అనిపించిందిరా నాకు, అందుకే నేను మదర్ రోల్ చేపిద్దామని అనుకుంటున్నాను అని అంటే ఓకే సార్ అలాగే సార్ అని చెప్పి పట్టుదలతో నేను అన్ని కేజెస్ తగ్గాను ఓన్లీ సినిమా కోసం. నువ్వు ఇంత వెయిట్ లాస్ కేవలం నేను ఇప్పటి వరకు చెప్పలేదు, ఇప్పుడు నీకు చెప్తున్నా. ఎప్పుడైతే ఆయన ఆ మాట చెప్పారో అప్పటి నుంచి నేను ఎప్పటికైనా చాలాసార్లు నాకు డిలే అవుతూ వచ్చిందనమాట. డేట్లు అన్నీ ఇచ్చేసి మళ్ళీ క్యాన్సిల్ అయిపోవడం, ఒక్కొక్కసారి షూటింగ్లో ఉండి మళ్ళీ ఎన్నికి రావడం, ఇట్లా దాని గురించి ఊరి నుంచి కూడా మళ్ళీ రావడం, అట్లా చాలా డేట్స్ వచ్చి చాలా మళ్ళీ క్యాన్సిల్ అవ్వడం అట్లా జరిగిందనమాట. వచ్చిన రోజుల్లో బాగానే చేశాను. నాకు ఏదైతే నేను 10 kgs తగ్గడానికి వన్ ఆఫ్ ది రీజన్ కూడా పెద్ద మూవీ, చాలా కష్టపడ్డాను నేను ఆ మూవీ కోసం. పెద్ద మూవీ కదా, అవకాశం వచ్చినప్పుడు దాన్ని యూటిలైజ్ చేసుకోవాలని అంత వెయిట్ లాస్ అయ్యాను. ట్రాన్స్ఫర్మేషన్ అంటే ఏంటో అనుకున్నాం సినిమాల కోసం అని, కానీ బికాస్ ఈ సినిమా కోసమే, అసలు ఓన్లీ పెద్ద సినిమా కోసమే నేను సార్ చెప్పినప్పుడు దాంట్లో నేను నా ఇదిని మార్చుకోవాలి, నేను టోటల్గా డిఫరెంట్గా కనిపించాలి అని లెక్కతో తగ్గాను అనమాట. 10 kgs ఆల్మోస్ట్ 8 months అయింది అక్క. 9 months రన్నింగ్ జరుగుతూ ఉంది అది. 10 kgs చాలా హెల్దీగా తగ్గారు. చాలా హెల్దీగా తగ్గాను. జిమ్ వీడియోస్ చూస్తున్నాం, చాలా క్రేజీగా ఉన్నాయి జిమ్ వీడియోలు చూస్తుంటే. అంటే ఎప్పుడు మల్లెపూల తోటలో ఉన్న వీడియోస్, పొలం పనులు చేస్తున్న వీడియోస్, లేదంటే ఊరు వెళ్ళినప్పుడు పిల్లలతో ఎంజాయ్ చేసిన వీడియోస్ ఎక్కువ పెడుతుంటారు. మనం అన్ని పనులు చేసుకోవాలి కదరా, మనకు అందరిలాగా పెద్ద పెద్ద కంపెనీస్ ఫ్యాక్టరీస్ ఏం లేవు. సో మనకు వచ్చిన పని చేసుకుంటూ పోతూ ఉండడమే జీవితం. మీ జిమ్ ట్రైనర్కి స్పెషల్ థ్యాంక్స్ చెప్పావా మరి? అట్లేం లేదు, జిమ్దేముంది, జిమ్ ట్రైనింగ్ స్పెషల్ ట్రైనింగ్ ఏం తీసుకోలే నేను, కాకపోతే నార్మల్గా పోయి చేసాను తప్పితే స్పెషల్గా ట్రైనర్ ఉండి ఏం చేసింది ఏం లేదు. ఓన్లీ ఫుడ్లోనే వస్తుంది. చాలా మంది అనుకుంటారు కానీ తెగ ఎగిరి దంచిన అదే కూలి, ఎగరకుండా దంచిన అదే కూలి అన్నట్టు జిమ్కి వెళ్ళేసి పెద్ద డంబిల్స్ అన్ని ఎత్తేసి కింద పడి దొర్లాడుతూ ఉంటారు కానీ అసలు నథింగ్, ఫుడ్లోనే ఉంటుంది అంతా. ఎప్పుడైతే నువ్వు ఫుడ్ తగ్గిస్తావో ఆటోమేటిక్గా తగ్గిపోతావు అంతే. కాకపోతే ఏంటంటే నీకు కొంచెం ఏదైతే లూజ్ అయిన ఏదైతే ఉంటుందో అది టైట్ అవ్వడం కోసం జిమ్ అంతే, తగ్గడానికి కోసం జిమ్ అవసరం లేదు, ఓన్లీ ఫుడ్. సో మొత్తానికి పెద్ద వల్ల ఇంత ట్రాన్స్ఫర్మేషన్ చూస్తున్నాం అయితే. అవును, అసలు ఇంత ఛాలెంజింగ్గా తీసుకున్నావు అంటే క్యారెక్టర్ కూడా చాలా బాగుంటుంది అనిపిస్తుంది. నేను పెద్దలో మదర్ రోల్ చేశాను కదా, జాహ్నవి కపూర్ మదర్ రోల్. అవును,
ఎక్కడో మచ్చేసుకుని పుట్టినట్టున్నాను. ఎందుకురా? దేవరలో కూడా కాంబినేషన్ సీను అది కూడా టీజ్ చేసేసి నేను ఆ అమ్మాయితో మాట్లాడాను. నీకు గుర్తుందా నేనంటే ఇలా ఇలా చూసింది. అది మనం దేవరాలో బాత్ సీన్. అప్పటికి ఇప్పటికి అది అందులో మాస్ గెటప్ లాగా ఉంటుంది, మాస్ లెక్క ఉంటుంది కదా. సో టోటలీ డిఫరెంట్ అని చెప్పేసి అంటే అవునండి. తర్వాత తను చాలా బాగా మాట్లాడింది, మంచిగా బాగుంది. షీఈస్ గుడ్. తెలుగు కొంచెం తెలుగు బ్రహ్మాండంగా మాట్లాడుతుంది, మంచిగా మాట్లాడుతుంది. కాకపోతే తెలుగు ఎక్కువ మాట్లాడినా కూడా మన తెలుగు ప్రజలు కొంచెం ఇదవుతారని చెప్పేది కొంచెం అట్లా చేస్తారు. కానీ అమ్మాయి తెలుగు బాగా నేర్చుకుంది, తెలుగు మీద పట్టుంది. తెలుగు మాట్లాడితే అర్థమవుతుంది, మంచిగా రిసీవ్ చేసుకుంటుంది తెలుగుని. వెంటనే ఇంగ్లీష్లో కానీ హిందీలో కానీ ఆన్సర్ కూడా ఇస్తుంది, తెలుగులో కూడా ఇస్తుంది. ఒక్కొక్కసారి కొన్ని మన పదాలు కొంచెం కఠినంగా ఉంటాయి కదా, అవి తప్పితే బాగా అర్థం అవుద్ది అమ్మాయి తెలుగు. ఈ సాంగ్ ఇదంతా చూస్తే మంచి మాసీ క్యారెక్టర్గా చూపించారు జాన్వీ కపూర్. సాంగ్ తను కూడా బాగా చేసింది. ఇది మా సాంగ్లో శృతి హాసన్ ఇద్దరు చాలా సూపర్గా ఉంది సాంగ్ కూడా. ఇది అసలు ఎక్స్పెక్ట్ చేయాల నేను. అంతకుముందు ఇది ఏ సినిమా రామ్ చరణ్ గారిది వచ్చింది కదా, బ్యాక్ డ్రాప్ విలేజ్ ట్రాప్లో వచ్చింది కదా ఏ సినిమా అది, రంగస్థలము. ఎలాగా ఆవిడ పూజా హెగ్డే ఎలా చేసిందో అంతకన్నా సూపర్గా చేశారు ఇద్దరు కూడా, శృతి హాసన్ అండ్ జాహ్నవి కపూర్. సూపర్. ఇప్పుడు జాన్వీ కపూర్కి వచ్చే ఫ్యాన్ బేస్ మొత్తం మాస్ ఫ్యాన్ బేస్ అనుకోవచ్చా? ఎందుకంటే టోటల్గా క్యారెక్టర్ చూస్తే మాసే, ఫుల్ మాస్. అసలు ఆమె ఉండడం చాలా కూల్గా ఉంటారు, బట్ ఆపోజిట్ క్యారెక్టర్ కదా. అవును. స్లాంగ్ అదంతా ఎట్లా బాగా చేశారు సెట్స్ లో? ఆవిడ ఓకేనా? నేనున్నప్పుడు ఓకే, అంటే సినిమా మొత్తం ఓవరాల్ గా నాకు తెలియదు కదా, నేనున్నప్పుడు నార్మల్ గానే ఉంది. నేను చేసినప్పుడు చూద్దురు, రేపు సినిమా రిలీజ్ అవుతుంది. క్యారెక్టర్ నేమ్ ఏంటక్క? జాన్వీ కపూర్ క్యారెక్టర్ నేమ్ గుర్తుందా? నా కూతురు పేరు నాకు తెలీదా? చెప్పొచ్చు కదా మీ అమ్మాయి పేరు. నేను అసలు మామూలుగా మన ఊరగా వీడియో తీసినప్పుడు కూడా చెప్పిన, వినలేదా మీరు? ఏం చెప్పినావు చెప్పు మళ్ళీ. అచ్చి అమ్మ అని పిలిచినా కదా. అచ్చి అమ్మ? ఆహా, ఓకే. వినలే? ఆమె పేరు అచ్చి అమ్మ, బాగుంది పేరు. ఆయన పేరు పెద్ది. ఇప్పుడు ఎలా పిలుస్తాడు అసలు రామ్ చరణ్? అచ్చి అమ్మ. అచ్చి అమ్మ, అచ్చి అమ్మ నాది. అచ్చి అమ్మ నాది అంటాడా? ఇది ఏ స్లాంగ్ అక్క మొత్తం? పెద్ది అటు సైడే, మన ఆంధ్ర సైడే. సరే, ఇంకో క్వశ్చన్ అడిగేస్తున్నా. రామ్ చరణ్ గారితో సీన్స్ ఉన్నాయా? లేదు, ఓన్లీ జాన్వీ కపూర్. నాకు చిరంజీవి గారు చిన్నప్పటి నుంచి అన్నయ్య అన్నయ్య అని. ఇప్పుడు అన్నయ్య కొడుకు అల్లుడే అవుతాడు కదా, అల్లుడు సినిమాలో కూడా అల్లుడు, ప్రత్యేకంగా కానీ పరోక్షంగా కానీ అల్లుడు. నేను ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయలేదు రామ్ చరణ్ గారికి అత్తగా చేస్తానని. ఈవెన్ నాకు ఒక్క ఫ్రేమ్ పడినా ఐఎమ్ సో హ్యాపీ. ఎక్కడ ఆల్ ఓవర్ ఎక్కడ లేదా? అదే ఆయన వచ్చేటప్పుడు జస్ట్ ఇంక నేను మొత్తం చెప్పాలంటే నన్ను ఉతికేస్తారు సార్ డైరెక్టర్ గారు. కాంబినేషన్ సీన్ అయితే పాపం అవ్వలేదు, వచ్చుంటే హ్యాపీగా ఫీల్ అయ్యేదాన్ని, బట్ రాలేదు. ఓకే, ఎనీవే ఇప్పుడే కాదు కదా, ఇంకా బోల్డ్ సినిమా చేయాలి, ఏదో ఒక రోజు రాకపోద్దా. నా డ్రీమ్ చిరంజీవి గారితో యాక్ట్ చేయాలని. అది ఎప్పటికి నేను నా ప్రాణం పోయిద్దేమో. నిజంగా రా, నేను చిన్నప్పటి నుంచి అంత అభిమానించే హీరో పక్కన చేయడం అంటే మనకు ఒక ఇదిగా ఉంటుంది కదా. సో ఆల్రెడీ మొన్న ఏదో బాబీ గారితో చేస్తున్నారు కదా, ఇప్పుడు బాబీ గారు చిరంజీవి గారితో చేస్తున్నారు కదా. నేను ఆఫీస్కి వెళ్దామని కనుక్కుంటే ఆల్రెడీ ఆడిషన్స్ కూడా అయిపోయాయంట. చాలా బాధపడ్డాను, నాకు చిరంజీవి గారు మూవీలో చేయాలని. ఈ సుమండి ద్వారా ఎవరైనా అవకాశం ఇప్పిస్తే బాగుంటుంది అనిపిస్తుంది. చిరంజీవి గారు చూసిన ఇంకా హ్యాపీ. మీ ఇంటర్వ్యూలో ఏదో ఒకరు ఇంటర్వ్యూలో ఎప్పుడు చెప్తానే ఉంటావు, నాకు ఇష్టమైన హీరో అంటే చిరంజీవి గారు. లాస్ట్ టైం కూడా చెప్పాను కూడా దిగాలి, ఏ సెలబ్రిటీతో నేను దిగలేదు, చిరంజీవి గారితో నాకు ఫోటో కావాలి. అవును, అంతే. మరి అడుగు, ఇప్పుడు చూద్దాం ఈ వీడియో ఉన్న చిరంజీవి గారి దగ్గరికి వెళ్తున్నాం, అడుగు. సరే, ఇప్పుడు మనం ఆఫీసుల చుట్టూ తిరగలేం, క్యారెక్టర్స్ కావాలని అడగలేం. మీకు ఫస్ట్ నుంచి మీ ఫ్యామిలీ అందరూ చిరంజీవి గారి ఫ్యామిలీ. అవును, పవన్ కళ్యాణ్ గారు అంటే నీకు పరోక్షంగా ప్రత్యక్షంగా ఇష్టం, పాలిటిక్స్ లో కూడా నీ వాయిస్ రేస్ చేస్తుంటావు. సో చిరంజీవి గారిని ఏంటంటే సినిమా అభిమానిగా నువ్వు ఆయన ఫాలో అవుతుంటావు, ఆల్మోస్ట్ రీల్స్ కూడా ఆయన పాటలకే ఎక్కువ ఉంటాయి. సో చిరంజీవి గారిని మెట్ చేయలేకపోయావు కాబట్టి ఈ వీడియో తీసుకెళ్తున్నావు తెలియదు. ఒకవేళ మెట్ చేస్తే ఎట్లా మీట్ చేస్తావు, ఎలా మాట్లాడతావు చెప్పు చిరంజీవి సార్తోనా? అసలు ముందు మాటలు రావు, ఇంకా కొంతసేపు అలాగే చూస్తాను, చూసిన తర్వాత అప్పుడు సార్ మాట్లాడతారు కదా, అప్పుడు మాట్లాడతారు అనమాట. డైరెక్ట్ చూడంగానే అసలు మాటలు వస్తాయా చిరంజీవి సార్ని? నువ్వు రావు, కానీ నాకు అవకాశం వస్తుందా ఏమో తెలియదురా. ఎందుకు నీకు చిరంజీవి గారు అంటే అంత ఇష్టం? అది ఏమో తెలియదు, మా చిన్నప్పటి నుంచి నాకు అట్లనే ఉండిపోయింది. కానీ ఈరోజు ఈ స్థాయిలో ఉన్నా కూడా నేను ఒక్కసారి కూడా చిరంజీవి సార్ని కలవలేకపోవడం, ఆయన మూవీ ఒక్కటి కూడా చేయలేకపోవడం చాలా బాధాకరంగా ఉంది.